శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అవ్వటం ఏంటి మేడం? అసలు అతను చేసిన వ్యాఖ్యలు ఏంటి? అతని పైన కేసు నమోదు అవ్వటం ఏంటి? అతను ఒక సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు రెట్రో అనుకుంటా మేడం, మెట్రో ఫంక్షన్ రెట్రో రెట్రో ఇది జరిగి కూడా చాలా రోజులైంది. చాలా రోజులైంది. అప్పుడేం వచ్చింది కేసు పెడుతున్నారు అని. మరి ఎందుకో ఇప్పుడు ఈ రోజు వార్త అయ్యింది. అది నిన్న ఈ రోజు ఎక్కువగా వార్త అయ్యింది. పెహల్గాము ఘటన తరువాత యుద్ధం జరిగింది కదా, సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంలో ఇతను చేశాడు ఈ వ్యాఖ్యలు. పాకిస్తాన్లో పరిస్థితులు అసలు ఏం బాగలేదు, ఇంకా అక్కడ కరెంట్ లేని ఊర్లు ఉన్నాయి, బోలెడు దరిద్రం ఉంది ఆ దేశంలో, వాళ్ళు ఎందుకు అసలు యుద్ధానికి కయ్యానికి కాలు దూవుతున్నారు, పైగా అక్కడున్న ఎవరైతే ఆ దేశ ప్రజలే ఆ దేశం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు, అది ఇదే నేను చెప్పుకుంటా వచ్చి ఫైనల్గా అసలు ఈ యుద్ధం చూస్తే 500 సంవత్సరాల క్రితం ట్రైబల్ యుద్ధం లాగా ఉంది, ట్రైబల్స్ చేసే యుద్ధం లాగా ఉంది, ఇట్లా చెప్పుకుని వచ్చాడు. అతను ఒకంత అంటే అంతకుముందు ఏమైందంటే అసలు ఎవరో సినిమా వాళ్ళు ఏమి వ్యాఖ్యానించట్లేదేంటి, పాకిస్తాన్లో సినిమా వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు సినిమా యుద్ధం మీద అని చేశారు. సరే ఇతను ఇంకా కర్మగాలి అవకాశం దొరికింది, స్టేజ్ దొరికింది, ఇంతే చాలని చెప్పి ఇతను మాట్లాడాడు. మాట్లాడిన దాంట్లో అతను మాట్లాడిన దాంట్లో అభ్యంతరకరమైంది కూడా లేదు. అంటే ట్రైబల్స్ లాగా ఇంకా ట్రైబల్స్ అంటే ఈ ఒక్క మాటే మాట్లాడుతున్నారు కానీ 500 సంవత్సరాల క్రితం అన్నాడు, అప్పుడు ట్రైబల్స్ అన్నాడు, ఇప్పుడు ట్రైబల్స్ అనలేదు కదా. మనము ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కూడా అట్రాసిటీస్ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే ఒక మాట బాగా వినిపిస్తుంది కదా. అలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇలా ప్రతిదాన్ని కోడిగుడ్డు పైన ఈకలు వీకినట్టు పీకటం కూడా అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది. అసలు ఇంకేం మాట్లాడాలి, ఏం మాట్లాడినా ఏదో ఒకటి పట్టుకుంటుంటే ఏం మాట్లాడాలి. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మనకి, అతను ఒక యుద్ధం గురించి మాట్లాడాడు అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే ఏంటి అసలు యుద్ధం ఎవరు చేసినా కరెక్ట్ కాదు అనే ఉద్దేశమా విజయ్ దేవరకొండకి, భారతదేశానికి మాత్రమే యుద్ధం చేసే శక్తి ఉందని అతని ఉద్దేశమా, పాకిస్తాన్లో పరిస్థితులు బాగోపోయినా అది యుద్ధానికి ఎందుకు కయ్యానికి కాలు దూవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితులు బాగలేదు, ఓకే, ఇండియాలో పరిస్థితులు అంత బాగున్నాయా? అసలు వాళ్ళు యుద్ధం చేయగలిగే స్తోమత ఏ దేశానికి ఉంది? ఏ దేశానికి లేదు. యుద్ధం గెలిచామని ఎవరి కాళ్ళు ఫీల్ అవ్వటమే తప్పితే మేమే గెలిచామని. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారు మొన్న యుద్ధం అప్పుడు, మేము అంత నష్టం చేసాం ఇంత నష్టం చేసామని వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకున్నారు. మా భారతదేశం తరఫు నుంచి వీళ్ళు ప్రకటనలు ఇచ్చారు. ఇంతకీ ఎవ్వరు సాధించింది లేదు ఇక్కడ. అలా అంటే ఆ రోజు ఫస్ట్లో యుద్ధం వల్ల నష్టం ఏంటి అని మనం మాట్లాడితే కూడా చాలామంది కోపం వచ్చింది. కానీ ఇప్పుడు యుద్ధం ఆపిందా లేదా ప్రభుత్వం? సీజ్ ఫైర్ ఎందుకు చేసింది? నష్టమనే కదా సీజ్ ఫైర్ చేసింది. అదేదో ఎందుకు మాటలతోనే ఇప్పుడు ఫైనల్కి అంతర్జాతీయంగా వచ్చింది కూడా అదే, కూర్చుని మాట్లాడుకోవాలి కానీ అంటే యుద్ధాలు ఎందుకని అనే మాట వచ్చింది కదా ఫైనల్కి. అదే ఏదైనా మాట్లాడినప్పుడు రుచించవు, కొన్నాళ్ళు పోయాక తత్వం బోధపడుద్ది అనమాట ఎవరికైనా. సరే ఏది ఏమైనా విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో నాకు పెద్ద టూ మచ్గా ఆక్షేపణీయంగా అయితే ఏమీ అనిపించలేదు నాకు. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం అన్నాడు అతను, ఇప్పుడు ట్రైబల్స్ లాగా అని అనలేదు. అంటే ఆడియో టేపులు ఉన్నాయి, వీడియో టేపులు ఉన్నాయి. ఆ టేపుల్లో స్పష్టంగా ఇప్పుడు కేసు పెట్టినా ఫైల్ అయినా 4 రోజులు డిస్కంఫర్ట్ అతనికి, అంతేగాని అతనికి పెద్ద నష్టం కలిగేది ఏమీ లేదు. మేము కేసులు పెడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు మనమే కూడా కేసు పెడతామన్నా ఆశ్చర్యపోవక్కర్లా. అందుకని మనకి చట్టాలు ఉన్నాయి, చట్టాలని అవసరమైనప్పుడు వాడుకోవాలి తప్పితే చట్టాలని దుర్వినియోగం చేయటం కూడా కరెక్ట్ కాదు. అతను క్లియర్ కట్గా 500 ఏళ్ల క్రితం అన్నాడు. పాత రోజుల్లో ఒక యుద్ధ నీతి అది లేకుండా
యుద్ధాలు చేసుకునేవాళ్ళు. అప్పుడు అనేవాళ్ళు అనమాట, అటవిక న్యాయం అనేవాళ్ళు. ఇవాళ అటవిక న్యాయం అనాలంటే కూడా భయం వేస్తుంది ఈ రకంగా చూసుకుంటే. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని దీవులకి వెళ్ళామనుకోండి, అక్కడ ఆదిమవాసులు ఉంటారు, ఇంకా ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి మన మన వేషభాషలు వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళేదో ఇప్పుడు అదేదో సినిమా వచ్చింది కదా, స్పీల్బర్గ్ తీశాడు ఆ సినిమా, సరే ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కొంతమందిని. చూపిస్తుంటే అంటే బాగా ఈ సంస్కృతి సంస్కారాలకి అలవాటు కానీ ఎక్స్పోజ్ కానీ కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది, మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే ఒక సినిమా కూడా వచ్చింది ఒకప్పుడు. వాళ్ళకి మనం వింతగా కనిపిస్తాం, మనమేమనుకుంటామో వాళ్ళు మనకు వింతగా కనిపిస్తారు. వాళ్ళు ఏంటంటే మనిషి కనిపించగానే ఫస్ట్ అసలు వీళ్ళు ఎవరో మనల్ని ఏదో చేయడానికి వచ్చేసారు అనుకుని అటాక్ చేస్తారు, బాణాలు వేసేస్తుంటారు. ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు ఈ ఆధునిక సంస్కృతి కావచ్చు, ఇప్పుడున్న ఇది ఏమంటారు, ఈ మారిన కాలం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి అసలు కనీసం కరెంట్ ఉండదు, చదువు ఉండదు, మనం తిండి తినరు, వాళ్ళు వేరే తిండి తింటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక రకంగా అడవుల్లో జంతువులకి వాళ్ళకి పెద్ద తేడా ఉన్నట్టుగా కనిపించరు వాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అతను చాలా జాగ్రత్తగానే మాట్లాడాడు. అందుకని అనవసరంగా ఈ కేసు నీరుగారిపో. ఒకసారి నా మీద కూడా ఒక డిబేట్లో మాట్లాడినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు, నోటీస్ వచ్చింది, మాట్లాడడానికని వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి పిలిచారు, టైం ఇచ్చారు నాకు. నేను చెప్పాను, ఇదంతా డిస్కషన్ అండి, ఒక లైవ్ డిస్కషన్, లైవ్ డిబేటు. మీరు మొత్తం టేపులు తీసుకొని చూస్తే మీకే అర్థం అవుతుంది. నేను ఎక్కడ అతను కులం పేరు పెట్టి మాట్లాడలేదు. పైగా ఆ డిబేట్ మొత్తం చూస్తే నేను దళితుల వైపు ఉన్నట్లుగా ఉంది. నేను నిజంగా కూడా దళితుల వైపే ఉంటాను. నేను క్యాస్ట్ పెట్టి నేను ఎందుకు తిడతానండి అది ఇదని అంటే, మాకు తెలుసు, కానీ అసలు మేము విచారించాలి కాబట్టి నేను వీడియో అంతా చూశాను, మీరు ఎక్కడ అతన్ని ఏమి అనలేదు, కానీ అతను ఏదో ప్రేరేపితంగా పెట్టిన కేసులాగా ఉంది అన్నారు. పైగా ఈ కేసు ఇంకోటి ఏంటి అంటే, నాతో పాటు పెట్టిన ఇంకొక అమ్మాయి ఎస్సీ అమ్మాయి, ఒక ఎస్సీ మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఎట్లా పెడతారు అసలు? అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టారని ఇప్పుడు అవన్నీ చూశాక వాళ్ళకి అర్థమైంది అనమాట. అందుకని ఈ సందర్భం కూడా అతను క్లియర్ కట్గా అనున్నాడు కాబట్టి, ఇప్పుడు ట్రైబల్స్ని ఉద్దేశించి అనలేదు అనడానికి ఆధారం ఉంది కాబట్టి అనవసరమైన యాగి చేయడం అంత శ్రేయస్కరం కాదు అనేది నా ఉద్దేశం. రైట్ మేడం, థ్యాంక్ యూ.